ప్రపంచంలోనే ఢిల్లీ టాప్ వాయు కాలుష్య రాజధాని కేటగిరీలో ఫస్ట్ ప్లేస్. టాప్ 50 సిటీల్లో 42 ఇండియాలోనే ఉన్నాయి. ప్రపంచంలో వాయు కాలుష్యానికి సంబంధించిన విషయంలో ప్రపంచంలోనే ఢిల్లీ టాప్లో ఉంది. ఢిల్లీ టాప్లో ఉండడమే కాకుండా ప్రపంచంలోని 50 కాలుష్య సిటీల లిస్టు ఇస్తే అందులో 42 సిటీలు ఇండియాకు సంబంధించినవి ఉన్నాయి. టాప్ 50లో 42 టౌన్స్ ఓన్లీ ఇండియా. అంటే ఈరోజు ప్రపంచంలో దేశం గర్వించే స్థాయిలో తీసుకుపోతాము, ప్రపంచాన్ని అంటే ప్రపంచంలోనే భారతదేశాన్ని గొప్ప స్థానంలో నిలబెడతామేమో అని చెప్పేటువంటి మరి పాలిత పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు ఏం చేస్తున్నాయి? ఈరోజు ఢిల్లీ ప్రాంతానికి సంబంధించిన విషయంలో చూస్తే మాత్రం ఢిల్లీలోనేమో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ రాజ్యం వెళ్తూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటిది అదే ఢిల్లీలో కేంద్రాన్ని నడిపించేటువంటిది బీజేపీ పార్టీ. ఏమైనా బీజేపీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని తిట్టడం, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని తిట్టడం తప్ప అసలు వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం చేయాల్సిన చర్యలు కానీ, ఢిల్లీ మొత్తం కాలుష్య కొరలో నిండిపోతూ ఉంటే ఇప్పటికీ ఏ రోజు పోయినా కూడా కనీసం అక్కడ కాలుష్యం చూద్దామంటే కాదు, ఆ ఢిల్లీ బయట నిలబడి ఒకవేళ అవకాశం ఉందంటే ఢిల్లీ బయట నిలబడి చూస్తే ఢిల్లీ కనబడదు. ఆ రకంగా కాలుష్యం ఉంటుంది. ఒక ఢిల్లీ అయినా అనుకుంటే ఇండియాలోనే 42 సిటీలు, 42 పట్టణాలు, భారతదేశంలో ఉన్నటువంటి 42 పట్టణాలు ప్రపంచంలోనే టాప్ 50లో ఉన్నాయి కాలుష్యంలో. మరి ఎందుకు ఇంత స్థాయికి దిగజారాల్సి వస్తుంది అని అంటే ఇక్కడ కాలుష్యానికి సంబంధించిన విషయంలో సరైన పట్టింపు లేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యానికి సంబంధించినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రోడ్ల మీకు వచ్చేటువంటి వాహనాలకు సంబంధించిన విషయంలో కానీ ఎక్కడ పడితే అక్కడ ఈరోజు కంపెనీలు ఏర్పాటు చేయడం కానీ, ఆ కంపెనీ నుండి వచ్చేటువంటి బురద నీళ్లు కానీ లేదంటే ఆ పొగలు కానీ వీటన్నిటికి సంబంధించిన ఎక్కడ కూడా సరైన పట్టింపు లేకుండా ఈ కాలుష్య శాఖ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ డబ్బులు తీసుకొని వాళ్ళని పట్టించుకోకపోవడం. ఈరోజు ఈ నల్గొండ జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా వెలిమినేడు గ్రామంలో ఈరోజు ఓ కంపెనీ ఏర్పాటు చేస్తామంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు ఆ కంపెనీ మాకు వద్దు అని చెప్పినా కూడా ఆ కంపెనీ ఏర్పాటు చేసారు. అక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ కొనుగోలు చేసుకున్నారు. ఇప్పుడు కంపెనీ కడుతున్నారు. 2 ఏడాది అయితే ఆ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలన్నింటినీ ఆ కంపెనీ తోడేసుకుంటుంది. మరి అక్కడ అయ్యేటువంటి కాలుష్యానికి బాధ్యులు ఎవరు అని అంటే మాకు తెలియదు. ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మా కంపెనీలు పూర్తి స్థాయిలో చెరువులకు దగ్గరగా నిర్మాణం చేసి ఈరోజు చెరువులు ఎండిపోయే విధంగా తయారు చేస్తూ ఉన్నారు. మరి ఇంతటి వాతావరణ కాలుష్యాన్ని చేస్తున్నప్పటికీ కూడా పట్టింపు లేదా అని అంటే అధికారులు లేదంటే అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఈరోజు కంపెనీలు ఏర్పాటు చేసుకుంటూ పోతే ఇక కాలుష్యానికి సంబంధించిన విషయంలో పట్టింపు ఎవరికి ఉంటుంది? ఇక 3వ అత్యంత కాలుష్య దేశంగా భారత్, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశం ఏదైనా ఉంది అని అంటే అది 3వ స్థానంలో భారత్ ఉన్నది. మరి స్విస్ ఐక్యూ ఎయిర్ క్వాలిటీ నివేదిక వెల్లడి, వాయుష్య కాలుష్య రాజధాని కేటగిరీలో ప్రపంచంలోనే ఢిల్లీ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. మరి భారత్కు చెందినవే 42 ఉండటం గమనార్హం. ఏది ఏమైనా కూడా ఇప్పటికైనా జనాలం అందరం అధికారులు వాళ్ళందరికీ కాకుండా మనమైనా ఈ చెట్లను పెంచేటువంటి కార్యక్రమం, చెట్లను నరకడం అనేది తగ్గించి ఈ వాతావరణ కాలుష్యం జరగకుండా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.